ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మంది కోసం గాలింపు ముమ్మరమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సొరంగ మార్గంలో చిక్కుకున్నటువంటి 8 మందిని రక్షించడానికి సహాయ చర్యలు ముమ్మరమయ్యాయి. పోయిన శనివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సొరంగాన్ని తవ్వుతుండగా పైనుంచి మట్టి నీరు అంతా కుప్పకూలి ఒకేసారి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది ఆ సొరంగంలోనే చిక్కుకున్నారు. వారం రోజులుగా కూడా వారి ఆచూకీని తెలుసుకోవడానికి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఇప్పటికీ జాడ మాత్రం తెలియలేదు. అయితే నిన్న కొంత పురోగతి మనకు కనిపించింది. ఎన్జీఆర్ఐ చేసినటువంటి ఒక రాడార్ సర్వేలో అంటే అనుమానిత ప్రాంతాలను కొంత గుర్తించారు. భూమి పొరల్లో మామూలుగా ఉండేటువంటి మట్టి, రాళ్లు, ఇతర సిమెంట్ ఇటువంటివి కాకుండా కొద్దిగా భిన్నమైనటువంటి ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతాలను ఐడెంటిఫై చేశారు, అంటే గుర్తించారు. ఆ ప్రాంతాల్లో ప్రస్తుతానికి తవ్వకాలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు టీబీఎం యొక్క ముందు భాగం మట్టిలోనే చిక్కుకుపోయింది. వెనుక భాగం వరదల ధాటికి వెనుకకు కొట్టుకొని వచ్చింది. ఈ రెండు భాగాల మధ్య ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ రెండింటి మధ్యలోనే ఎన్జీఆర్ఐ సుమారు ఒక 45 స్పాట్ల వరకు మనకు గుర్తించడం జరిగింది. కానీ దాంట్లో అనుమానం ఉన్నటువంటి, అంటే దాన్ని చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యమయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి స్పాట్లను కూడా గుర్తించడం జరిగింది. వాటిని ప్రస్తుతం తవ్వుతున్నారు. 3 నుంచి 5 మీటర్ల లోతులో ఈ ప్రాంతాలు ఉన్నాయి. వాటిని తవ్వితే కానీ వాళ్ళ ఆచూకీ తెలిసేటువంటి అవకాశం ఉండదు. అయితే ఈ తవ్వకాలకు ప్రస్తుతం నీళ్లు ప్రధానమైన ఆటంకంగా మారాయి. నిరంతరంగా కొనసాగుతున్నటువంటి నీటి ఊట ఈ సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగిస్తుంది. అయితే ఈ తవ్వకాలు జరిగిన తర్వాత లోపల అంటే మానవ దేహాలు ఉండొచ్చు, లేకపోతే వేరే మెటల్స్ అయినా ఉండొచ్చు. ఆ సాంకేతిక పరంగా వాటిని భిన్నంగా అక్కడ వచ్చింది కాబట్టి ఆ పొరలను వాళ్ళు విశ్లేషించడం జరిగింది. ఆ తవ్వకాలను జరిపితే వాళ్ళు దొరికే అవకాశం ఉంది. దీంతోపాటు ఒక చోట కనుక పూర్తిగా తవ్వి ఎంత లోతులో తవ్వాలో అంత లోతు తవ్విన తర్వాత కనుక ఒకవేళ కనుక లభ్యమైతే మిగతా అనుమానిత స్పాట్లన్నీ కూడా వేగంగా తవ్వే అవకాశం ఉంది. ఇక దీంతోపాటు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టీబీఎం మిషన్ను కత్తిరించి వాటిని బయటికి పంపేటువంటి ఏర్పాట్లు ఎప్పటికప్పుడు చేస్తున్నారు. దీంతోపాటు సుమారు 14 కిలోమీటర్ల సొరంగ మార్గంలో సుమారు 13 కిలోమీటర్ల నుంచి కూడా మొత్తం బురద ఉంది. చివరి 40 మీటర్స్లో కూడా 15 అడుగుల ఎత్తులో డర్బిస్ పేరుకుపోయింది. దీన్ని కూడా తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కొంత ఆటంకం ఏర్పడుతుంది. పక్కనున్నటువంటి కన్వేయర్ బెల్ట్, అంటే సొరంగ మార్గం నుంచి నేరుగా శిథిలాలను కానీ ఏమైనా వేస్ట్ మెటీరియల్ కానీ బయటికి పంపడానికి ఒక బెల్ట్ లాంటి నిర్మాణం ఉంటుంది. ఆ నిర్మాణం ఇప్పుడు పనిచేయట్లేదు. సో ఆ కన్వేయర్ బెల్ట్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి లోపల ఉన్నటువంటి శిథిలాలను ఎప్పటికప్పుడు బయటికి తరలించడానికి మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే లోకో ట్రైన్ ద్వారా మాత్రమే ఈ బురద కానీ ఇతర పరికరాలు కానీ టీబీఎం విడిభాగాలు కానీ అన్నీ బయటికి తరలిస్తున్నారు. ప్రస్తుతానికైతే చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు వారి ఆచూకీ తెలిసే అవకాశం ఉందని చెప్పేసి అధికార వర్గాలు, సహాయక బృందాలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఏం జరుగుతుంది అనేది సాయంత్రం వరకు వేచి చూస్తే తప్ప మనకు తెలిసేటువంటి పరిస్థితి లేదు. ఇది శ్రీశైలం సొరంగ మార్గంలో సహాయ చర్యలు కొనసాగుతున్నటువంటి తాజా పరిస్థితి. ఓట్ స్టూడియో.